అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా బేగంపేట్ రైల్వే స్టేషన్ అత్యాధునిక హంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. దాదాపు 27 కోట్లతో బేగంపేట్ రైల్వే స్టేషన్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దారు. ఎంట్రన్స్ మొదలుకొని చివరి వరకు హైటెక్ హంగులతో నిర్మాణం చేపట్టారు. రైల్వే స్టేషన్ ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే రాష్ట్ర పక్షి పాలపిట్ట దర్శనమిస్తోంది. పూర్తి స్థాయిలో మహిళా ఉద్యోగులు సిబ్బందితో ఉండే ఈ ఆదర్శ రైల్వే స్టేషన్ ప్రయాణికులతో కిటకిటలాడుతోంది. బేగంపేట్ రైల్వే స్టేషన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాధిక సిద్ధంగా ఉన్నారు. రాధిక, బేగంపేట్ రైల్వే స్టేషన్ ఒకప్పుడు చాలా పాత పురాతనమైన రైల్వే స్టేషన్ ఇది. ఈ రైల్వే స్టేషన్ని అత్యాధునిక హంగులతో ఎయిర్పోర్ట్ని తలపించే విధంగా పూర్తి స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించి ఇక్కడ అనేక హంగులని ఏర్పాటు చేసినట్టుగా తెలుస్తుంది. రేపు ఇటు దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్గా ఈ బేగంపేట్ రైల్వే స్టేషన్ రీమోడిఫై అయిన తర్వాత ప్రారంభోత్సవం కాబోతుంది. అయితే దీనికి సంబంధించి లోపల ఫెసిలిటీస్ ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. బేగంపేట్ రైల్వే స్టేషన్ ఇప్పటికే మనకు ఒకసారి విజువల్లో చూస్తే పూర్తి స్థాయిలో వర్క్స్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకుంది. ఆధునీకరణలో భాగంగా మనకి రాష్ట్ర వ్యాప్తంగా 3 రైల్వే స్టేషన్స్, ఏదైతే బేగంపేట్ రైల్వే స్టేషన్, అట్లాగే వరంగల్, కరీంనగర్ రైల్వే స్టేషన్ని ఆధునీకరించబోతున్నారు. అయితే దీంట్లో భాగంగానే రేపు ఈ 3 రైల్వే స్టేషన్స్ కూడా ప్రారంభోత్సవం కాబోతున్నాయి. ఇటు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా వర్చువల్గా మనకి ఈ రైల్వే స్టేషన్ రేపు ప్రారంభోత్సవం చేసుకోబోతుంది. ఒక్కసారి లోపల పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎట్లాంటి ఫెసిలిటీస్ మనకి బేగంపేట రైల్వే స్టేషన్లో ఇచ్చారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఎంటర్ అవ్వగానే, ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి డిస్ప్లేలో కంప్లీట్గా ఏ రైల్వే స్టేషన్ ఎటు వెళ్తుంది పూర్తి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ డిస్ప్లేలో మనకు ఉండబోతున్నాయి. ప్రస్తుతం మనం ఉన్నది వెయిటింగ్ హాల్. ఇటు లెఫ్ట్ సైడ్కి వచ్చేసి కంప్లీట్గా టికెట్ కౌంటరు, ప్రత్యేకంగా దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేకంగా ఒక టికెట్ కౌంటర్ని ఏర్పాటు చేయటము, ఇటు ఎంక్వైరీకి సంబంధించిన కౌంటరు పూర్తి స్థాయిలో ఇక్కడంతా కూడా రీమోడిఫై చేసిన తర్వాత చాలా అద్భుతంగా ఈ రైల్వే స్టేషన్ని మనకి తీర్చిదిద్దడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ని రేపు ప్రధానమంత్రి చేతుల మీదుగా రాబోతుంది. అయితే లోపల రైల్వే స్టేషన్లో ఎట్లాంటి మార్పులు చేర్పులు చేశారు ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ రైల్వే స్టేషన్ చాలా పాత రైల్వే స్టేషన్ అని చెప్పుకోవాలి. 2 ట్రాక్స్ మనకి ఈ రైల్వే స్టేషన్లో ఉన్నాయి. ఇక్కడ నుంచి దూర ప్రాంతాలు అనేక రైల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచి మనకు మూవ్ అవుతాయి. అయితే ఇక్కడ గతంలో మనకి ఇక్కడ ఎస్కలేటర్స్ లేవు, లిఫ్ట్ లేదు. అవన్నీ కూడా ఇప్పుడు రీమోడిఫై అయిన తర్వాత మనకి ఈ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఒకసారి విజువల్లో చూస్తే కూడా అర్థమవుతుంది. ఇంతకుముందు ఇటు డిజిటల్ ఇవి మనకి కనిపించేవి కాదు, కానీ ఇప్పుడు కంప్లీట్గా డిజిటల్ స్క్రీన్స్ అన్నీ ఏర్పాటు చేసి ఎక్కడికక్కడ మనకి వాళ్ళు రూటింగ్ అంతా చూపించే ప్రయత్నం, రూట్ మ్యాప్ అంతా చూపించే ప్రయత్నం, టైమింగ్స్కి సంబంధించి కావచ్చు, అవన్నీ కూడా మనకు ఒకసారి ఎస్కలేటర్స్ కూడా చూస్తే అర్థమవుతుంది. 2 ఎస్కలేటర్స్, అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్స్ ఏర్పాటు చేయడము, అట్లాగే లిఫ్ట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ గతంలో ఉన్నదాన్ని కూడా రీమోడిఫై చేసి కంప్లీట్గా ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా దీనికి 26.8 లక్షల కోట్ల రూపాయలు దీనికి రీడిజైన్కి ఖర్చు చేసినట్టుగా కూడా రైల్వే శాఖ చెప్తుంది. సో ఒక ర్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇన్ కేసు ఎవరైనా దివ్యాంగులు ఉన్నా కూడా వాళ్ళని తీసుకెళ్ళడానికి కావచ్చు, లగేజ్ ఎక్కువగా ఉన్నా దాన్ని తీసుకెళ్ళటానికి కావచ్చు. ఎస్కలేటర్స్ అయితే ఇవి కొత్తగా ఇప్పుడు రేపు ప్రారంభోత్సవం కాబోతున్నాయి. సో అప్ అండ్ డౌన్ ఎస్కలేటర్స్, లిఫ్ట్, అట్లాగే అనేక అత్యాధునిక సౌకర్యాలను మనకి ఇక్కడ ఈ రైల్వే స్టేషన్లో ఏర్పాటు చేయడం జరిగింది. సో ఓవరాల్గా మనకి ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చించి బేగంపేట రైల్వే స్టేషన్కి ఒక కొత్త రూపాన్ని తీసుకొచ్చారని చెప్పుకోవాలి. ఈ రైల్వే స్టేషన్ నుంచి అనేక మంది ప్రయాణికులు రోజువారీ మనకి ప్రయాణాలు చేస్తున్నట్టుగా కూడా లెక్కలు చెప్తున్నాయి. సో ఈ రైల్వే స్టేషన్ని రేపు ప్రధాని చేతుల మీదుగా వర్చువల్గా ప్రారంభోత్సవం కాబోతుంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాధిక, NTV.